వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. సమావేశంలో నవాపేట్ మండల బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తన అనుచరులు సుమారు 200 మందితో కలిసి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో శుభప్రద పటేల్, నాగేందర్ గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ఏమైతే ఉంది కాబట్టి ఒక్క 10 నిమిషాల్లో ఈ సభను ముగిస్తాం కాబట్టి ఎవరు వాళ్ళ సీట్ల అందరూ దృష్టి పెట్టుకొని ఆ ఎంత కూర్చున్న వాళ్ళు కూడా అందరూ వచ్చి కూర్చుంటే సభ గౌరవం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ ఇప్పుడే మన పార్టీలో జాయిన్ అయినటువంటి యువ నాయకుడు నరేంద్రన్న గారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడం ధర్నా చేసి వచ్చిన్నారు. అది అక్కడికి ఆగింది. తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ పంపించడం, అది అక్కడే ఆగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసి 42% అమలు చేసుకున్నామని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదు అని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదు లెవెల్లో ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని స్పష్టంగా అర్థమైంది. ఇంకొకటే కాదు, ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఎన్నికలు అడ్డుకోవాలి, ఎన్నికలు ఆపాలనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించడం కోరుతామని. మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ కూడా 50% మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అమలు చేశారు. ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు. జిల్లా పరిషత్ అయితే 50% రిజర్వేషన్స్ కాకుండా 21 జిల్లా పరిషత్ చైర్మన్ 15 ఇవ్వాల్సింది, 16 ఇవ్వాల్సింది, 21 జిల్లా పరిషత్ చైర్మన్కి అతనిలో ఇచ్చిన మహిళలు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటే 39% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 40% మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మళ్ళీ ఓటు పోయి ఎట్లా కాపాలని ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటాయి. మైండ్ పట్టుకునే ముఖ్యమంత్రి గారు 1 మంది మహిళలకు ఓటీషన్లు చేస్తూ ఉంటారు. మరి మాకున్న రిజర్వేషన్, మహిళలకున్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 50% అటెక్కిస్తున్నారు. ఉన్న 50% ఈరోజు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1 మంది మహిళలను కోటిషన్ చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు. బతుకమ్మ పండుగ ఒక మహిళకు ఒక చీర ఇవ్వలేని ప్రభుత్వం 1 మంది మహిళలు కోటిషన్ చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని 50% మహిళలకు అమలు కావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చెప్తున్నారు మేము పార్టీలో ఉన్నామని. వాళ్ళందరూ మా అధ్యక్షుడు